MG9 న్యూస్. సద్గురుడు సిద్ధారూఢ స్వామి మహారథోత్సవం. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో సద్గురుడు సిద్ధారూఢ స్వామి మఠంలో అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, ఆంధ్ర వివిధ మతాలకు చెందిన పీఠాధిపతులు హాజరయ్యారు. హుబ్బిలి మఠం పీఠాధిపతులు శ్రీ అభినవ సిద్ధారూఢ స్వామి ప్రవచనాలు భక్తుల హృదయాలు, మనసు, జీవితం ఎలా స్మార్థకత అవుతుందో తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మానవ జీవితం ఏర్పరచుకోవాలన్నారు. ఆధ్యాత్మికంలోనే నిజమైన దైవం కలదు. ధ్యానం ఆలోచన శక్తి కన్నా గురువు దయ, కరుణ శక్తివంతమైందన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధారూఢ స్వామి మఠం సభ్యులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. శ్రీనివాస్ అన్న గురించి చెప్పాలి. నేను మున్సిపల్ చైర్పర్సన్ అయిన 4 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా చెప్పన్నా అనేవాడు. చెల్లి అక్క కాదు, చెప్పన్నా అనేవాడు. ఏంటన్నా అన్న అని పిలుస్తున్నావు అంటే, నువ్వు మగవాళ్ళకు ధీటుగానే వర్క్ చేస్తున్నావురా, నేను అన్నానే పిలుస్తా అనేవాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ బాధలన్నీ ఎట్లుంటాయి అన్నది అన్నకి ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు ఏదడిగినా కూడా దానికి అన్న ఈ ప్రెస్ నోట్ ఈ విధంగా పెట్టచ్చా అన్నా కూడా పెట్టచ్చురా, ఏమి ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా చేయరు. అలా క్రమంలో ఏదైనా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుంటే నన్ను మన్నించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి అస్గర్ హుసేన్ గారు కూడా బాగానే రాస్తారు ప్రెస్ నోట్లు. దానికి మా స్టాఫ్ కూడా అస్గర్ హుసేన్ గారు కానీ, రాజేష్ కానీ, రాము కానీ, పాటి ప్రతాప్ కానీ, అలాగే పండి కానీ, మా స్టాఫ్ కూడా చిన్న స్టాఫ్ అయినా కానీ ఎవరికి చెప్పిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోవడం వల్లే నిజంగా మీరందరూ ఇవాళ నా 28 ఇయర్స్ సర్వీస్లో నిన్న ఒక డిపిఆర్ఓకి ఇంత ఘనంగా సత్కారం అనేది ఎక్కడ జరగలేదు, నేను చూడలేదు కూడా. అంటే ఇది నేను ఇదిగా చెప్పట్లేదు, నేను చేసినటువంటి సేవలు ఏమన్నా మంచి ఉండమంటే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. ఇందాక నాగాచారి గారు, రామారావు గారు, పెద్దలు అందరూ చెప్పారు. నిజంగా అంటే మీ అభిమానం ఈరోజు చూడలేదు. నేను మా అమ్మగారు జరిగిపోయినప్పుడు చూశాను. మీరందరూ అక్కడికి వస్తే ఆ పరిస్థితి అది అసలు వెలకట్టలేనిది. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు మేము ఉన్నాము అని చెప్పేసి అని మీరు చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపో. ఉద్యోగ జీవితం అనేది అది వేరే విషయం. శ్రీనివాస్ పోతారు, అస్గర్ హుసేన్ గారు వస్తారు, ఇంకొకరు పోతారు, అది అన్నది వేరే విషయం. కానీ నేను బాధలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయ్యో ఇది ఇట్లా జరిగింది సీనన్నకి అని చెప్పేసానని మీరు వచ్చి నన్ను ఓదార్చడం అన్నది నా జన్మలో మర్చిపోలేనటువంటి విషయం. ఈ క్రమంలో ఉద్యోగ విధుల్లో బాధలు అవన్నీ ఉండొచ్చు, కానీ ప్రభుత్వం నాకు మంచి శాలరీ ఇస్తుంది, సొసైటీలో ఒక మంచి అవకాశాన్ని కల్పించింది, ఈ వ్యక్తి ఫలానా అని చెప్పేసి అని ఒక గుర్తింపునిచ్చింది. దాన్ని కమిట్మెంట్గా తీసుకొని మాత్రమే నేను పనిచేస్తాను, కానీ అన్యదా ఎవరి నుంచి ఆశించడానికి కానీ ఇంకా వేరే ఏమి చేయలేదు. ఒక నిరుపేదనైనటువంటి నేను ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెడితే నా తల్లిదండ్రులకు మాట రాకూడదు, నేను ఏదైనా పని చేస్తే అది వీళ్ళ తల్లిదండ్రులు వీడిని ఎలా కన్నారు అని చెప్పేసి అన్నటువంటి మాట రాకూడదన్న ఉద్దేశంతో ఆ కమిట్మెంట్ని మాత్రమే నేను మనసులో పెట్టుకొని ఆ విధంగా పనిచేశాను. 7.5 రూపాయలు కూలి పనికి పోయినటువంటి నేను ఇవాళ 1,20,000 జీతం నాకు ప్రభుత్వం ఇస్తుంది అని అంటే నేను ఎంత కమిట్మెంట్తో పనిచేయాలి, ఎన్ని రాత్రులైనా పనిచేయాలి, ఎన్ని గంటలైనా పనిచేయాలి. అలాగే 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు నైట్ 1 గంట పడుకొని తెల్లవారుజామున మళ్ళీ 3 గంటలు వేసి, అంటే మనం పంపిస్తేనే ప్రజలు వాళ్ళు చైతన్యవంతమై తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలను రక్షిస్తాం, ప్రాణాలని కాపాడే అంటే కనపడినటువంటి సైనికులు అన్నమాట. మనం రాసినటువంటి వార్త ఇప్పుడు ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఇంకొక డిపార్ట్మెంట్లోనే ఒక పోస్ట్ ఖాళీ ఉందని చెప్తారు, మన పేపర్లు ఇస్తాం, కొంతమంది సెలెక్ట్ అవుతారు, అప్పటికప్పుడే వాళ్ళ జీవన శైలి మొత్తం మారిపోతుంది. ఇన్ని వేల వార్తలు ఇంతమంది ప్రజలకి సమాచారాన్ని అందించేటువంటి భాగ్యాన్ని నాకు మా డిపార్ట్మెంట్ ప్రసాదించింది. ఫస్ట్లో నేను కూడా బాధపడ్డా, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మంచి డిపార్ట్మెంట్లు పోయారు, నాకేంటి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అని అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది, ప్రజలకి సేవ చేయాలి అని అంటే ఈ డిపార్ట్మెంట్కి మించినటువంటి డిపార్ట్మెంట్ ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం సినిమాలలో చూస్తాం,
యమధర్మరాజు దగ్గర ఒక చిత్రగుప్తుడు ఉంటాడు, చిత్రగుప్తుడు మన రిపోర్టరే. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నారదుడు ఉంటాడు, ఆయన కూడా రిపోర్టరే. రిపోర్టర్ వ్యవస్థ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము, అది 100% వాస్తవం. ఇకపోతే మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి అని అంటే, మనకు వచ్చే దాంట్లోనే, మనకున్న దాంట్లోనే హెచ్చులు పోకుండా, ఆర్భాటాలకు పోకుండా మనం దాంట్లో ఒదిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా ఆ సక్సెస్ని మనం సాధించగలం. నేను ఇప్పుడు ఒకవేళ ఇతను పోవాలి అని ఆటో ఎక్కాల్సి ఉన్నా కానీ ఆటో ఎక్కను, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఆ క్రమంలో నేను ఏదైతే పేద కుటుంబం నుంచి వచ్చానో ఆ విధంగానే పేద కుటుంబానికి పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలని నాకున్నటువంటి శాలరీలో కొంత అమౌంట్ని నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో కూడా నేను అనుభవించాను. నాకు 2006లో మా పాప 2nd క్లాస్ ఉన్నప్పుడు ఈకే విద్యాలయంలో మా పాపను దింపి జస్ట్ అట్లా రోడ్ ఎక్కగానే ఆటో 70 స్పీడ్లో వచ్చి కొట్టింది. అసలు బ్రతకడానికి ఏ విధంగా సోర్స్ లేనటువంటి, అప్పుడే బండి కొనుక్కున్నాను, అంతకుముందు సైకిల్ మీద తిరిగేవాడిని. కొట్టినప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఫింగర్స్ మాత్రం బ్రేక్ అయ్యి, మీరందరికీ తెలియదు రహస్యం ఏంటిదని అడిగారు. కానీ నేను హ్యాండిక్యాప్, పిడికిలు రాదు నాకు. అందుకని నా రైటింగ్ అని చూసి చాలా మంది, సార్ తెలుగులో షార్ట్ హ్యాండ్ ఉంటుందా సార్ అంటే, లేదండి నాకు యాక్సిడెంట్ అయింది, నేను రాయలేను. అందుకనే నేను అప్పటి నుంచి టైప్ చేయాలి అన్నది ఇంకా కసిగా నేర్చుకోవటం వల్లనే నేను ఈ విధంగా రాయగలిగాను. మన డిపార్ట్మెంట్ ఏంటంటే ఆ రోజు పని ఆ రోజు అయిపోవాలి. వాళ్ళ కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడతారు, ఇంకా VVIPs మినిస్టర్స్ కానీ ఎవరైనా మీటింగ్ పెడతారు, మనకు ఆ రోజుకే వెళ్ళిపోవాలి. తెల్లారిపోతున్న